మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్టాటిస్టిక్స్ వచ్చి ఫార్ములాస్ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఫార్ములాస్ వచ్చి అంక మధ్యమం కనుక్కోవడానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 పద్ధతుల్లో ఉంటాయి. ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. దీంట్లో ప్రత్యక్ష పద్ధతి కనుక్కోవడానికేమో x బార్ సిగ్మా fi xi సిగ్మా fi. సెకండ్ విచలన పద్ధతి కనుక్కోవడానికి x బార్ a ప్లస్ సిగ్మా fi di సిగ్మా fi లేక x బార్ a ప్లస్ d బార్. నెక్స్ట్ సంక్షిప్త విచలన పద్ధతి x బార్ a ప్లస్ సిగ్మా fi ui సిగ్మా fi ఇంటూ h లేక x బార్ a ప్లస్ h ఇంటూ x బార్. సో ఈ మూడు కూడా మనకి అంక మధ్యమం కనుక్కోవడానికి ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చి వర్గీకృత పౌనఃపున్య విభాజమునకు బాహుళక సూత్రం. బాహుళం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చి మనకి బాహుళకము L ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఇది ఫార్ములా, బాహుళం కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ వచ్చి మనం మధ్యగతం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే L ప్లస్ n/2 మైనస్ cf బై f ఇంటూ h. ఇదేమో మధ్యగతం కనుక్కోవడానికి. నెక్స్ట్ వచ్చి దీంట్లో గ్రాఫ్ ఉండిద్ది. ఆరోహణ సంచిత పౌనఃపున్యము లేదా ఓజో వక్రము అంటాం దాన్ని. ఇక్కడ దీంట్లో అసలు ఓజో అంటే ఏంటంటే ఓజీ అనే ఫ్రెంచి పదం నుండి ఓజీ అనే పదం తయారైనది. ఓజీ అనగా పుటాకార వక్రం. పుటాకార వక్రంగా మొదలై కుంభాకార వక్రంగా అంతమయ్యే ఆకారం. పుటాకార వక్రంగా మొదలై కుంభాకారంగా, ఇక్కడ చూడండి పుటాకారం అంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్తుంది. చిన్నదాని నుంచి ఆరోహణ అంటే చిన్నది, చిన్నదాని నుంచి పెద్దదానికి చిన్నదాని నుంచి పైకి వెళ్ళేదాన్ని ఆరోహణ క్రమము అంటాము. సో ఇక్కడ దాదాపు ఆంగ్లాక్షరం ఎస్ వంటి ఆకారం. 14-15 శతాబ్దంలో గోతిక్ పద్ధతి నిర్మాణంలో ఇది ఒక ప్రముఖమైన ఆకారం. గోతిక్ పద్ధతి నిర్మాణంలో ఇది ఒక ప్రముఖమైన ఆకారం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మధ్యగతంలో మనకి m L ప్లస్ n/2 మైనస్ cf బై f ఇంటూ h. ఇందులో L అంటే మనకి మధ్యగత తరగతి దిగువ హద్దు, n అంటే దత్తాంశంలోని రాసుల సంఖ్య, cf అంటే మధ్యగత తరగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం, f అంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ, h అంటే మధ్యగత తరగతి పొడవు. నెక్స్ట్ వచ్చి బాహుళంకి ఏంటంటే మనకి L ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఇందులో L అంటే మనకి బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు, అలాగే h అంటేనేమో బాహుళక తరగతి పొడవు, f1 బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యము, f0 అంటేనేమో బాహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యం, f2 అంటే బాహుళక తరగతికి తర్వాతనున్న తరగతి యొక్క పౌనఃపున్యం. సో దీని ద్వారా మనం బాహుళకం అనేది కనుక్కుంటాము. నెక్స్ట్ అలాగే వచ్చి ఈ చాప్టర్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే అసలు అంక మధ్యమం అనేది మనం దేనికి వాడతాము, అలాగే మధ్యగతం అనేది దేనికి, బహుళకం అనేది దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారనేది చూసుకుంటే అంక మధ్యమం అనేది దత్తాంశంలోని అన్ని రాసుల విలువలను పరిగణలోనికి తీసుకుంటుంది కనుక అంక మధ్యమను అత్యంత విశ్వసనీయమైన కేంద్రీయ స్థాన విలువ అంటారు. దీనిని ఉపయోగించి 2 లేక అంతకన్నా ఎక్కువ రాసులు లేక విభాజనములను సులభంగా పోల్చవచ్చును. ఉదాహరణకు 2 పాఠశాలలోని విద్యార్థుల పరీక్షా ఫలితాల సరాసరులు కనుగొని పోల్చడం ద్వారా ఏ పాఠశాల సమర్థవంతంగా పనిచేస్తుందో అనేది చెప్పవచ్చును. సో అంక మధ్యమం అనేది ఎక్కువ రాసులు ఉన్నప్పుడు దీన్ని 2 లేక అంతకన్నా ఎక్కువ రాసులు అనేవి ఉన్నప్పుడు దీంతో వాటిని ఈజీగా సరాసరిలు కనుగొని చెప్పవచ్చు అని చెప్పారు. అలాగే దీని ద్వారా మనం ఏం చెప్పలేమంటే కొన్ని దత్తాంశంలోని అంత్య విలువలు అంక మధ్యమంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
సాధారణంగా పౌనఃపున్యాలన్నీ దాదాపు సరిసమానంగా ఉన్న తరగతులతో కూడిన దత్తాంశం యొక్క అంకమధ్యమం ఆ దత్తాంశమునకు సరి అయిన ప్రాతినిధ్య విలువ అవుతుంది. ఒక తరగతి పౌనఃపున్యం 2 మిగిలిన పౌనఃపున్యాలు దత్తాంశం ఉన్నప్పుడు అంకమధ్యమం అనేది సరైన ప్రాతినిధ్య విలువ ఇవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యగతం అనేది ఉపయోగించి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రాంతంలో శ్రామికుల వేతనం అనేది ప్రాతినిధ్య విలువ కనుగొనవలసి వచ్చినప్పుడు మధ్యగతం అనువైన కేంద్రీయ స్థాన విలువగా తీసుకుంటారు. అంటే మిగిలిన రాసుల కన్నా ఎక్కువ భేదంతో అత్యల్ప అత్యధిక విలువలు గల రాసులు ఉన్నప్పుడు అనమాట. సో మనం మధ్యగతం అనేది ఎలా తీసుకుంటాం, దాన్ని ఒక ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ వేసి దాంట్లో మధ్యలో ఏదైతే వస్తుందో మనకి దాన్ని తీసుకుంటాం అనమాట మధ్యగతంగా. నెక్స్ట్ అలాగే బాహుళంగా వచ్చి ఎప్పుడు తీసుకుంటామంటే మనం బాహుళం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అయ్యిద్దో దాన్ని మనం బాహుళంగా తీసుకుంటాం. అలా దాన్ని దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే టెలివిజన్ ప్రోగ్రామ్ ఎవరు ఎక్కువ మంది చూస్తారు, అలాగే ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు ఎక్కువగా ఏ వస్తువు అమ్ముడుపోతాయి. ఇప్పుడు స్లిప్పర్స్ ఉన్నాయనుకో, ఏ సైజు ఎక్కువ అమ్ముడుపోతాయి, అలాంటి వాటికి అనేది మనకి బాహుళకం అనేది ఉపయోగపడుతుంది.